నీవెనడైనా పక్షులన్నిటినీ చూసావా? నాకు ఇష్టమైన పక్షుల్లో ఒకటి రాబిన్ పిట్ట. ఇప్పుడు ఓ పిల్లలారా, నా రాబిన్ పిట్టలను కాల్చుట మీరు ఆపివేయండి. నా రాబిన్ ఎందుకది ఎర్రని రొమ్మును కలిగి ఉన్నదో మీకు తెలుసా? మీకు తెలుసా? ఒక రోజున అక్కడ ఒక మనిషి సిలువ మీద చనిపోవచ్చున్నాడు. ఎవరూ ఆయనకు సహాయం చేయలేదు. దేవుడు ఆ మనిషిని విడిచిపెట్టి ఉన్నాడు. మరియు ఆయన చనిపోవచ్చున్నాడు. ఆయన చేతుల్లో కాళ్లలో మేకులున్నాయి. ఆయన ప్రక్క రక్తము కారుచున్నది. ఆయన తల మీద ముళ్ళ కిరీటమున్నది. రక్తము ఆయన ముఖం మీదుగా కారుచున్నది. ఒక చిన్న గోధుమ రంగు పక్షి ఆ దారిని వెళుచున్నది. అది దానివైపు చూసింది. అది ఎనడైనా అది చూసి ఉండని అత్యంత దయనీయమైన దృశ్యంగా ఉన్నది. అది ఒక చిన్న పక్షి అని దానికి తెలుసు. అయితే అది వాటి వైపు చూసింది. అవి పెద్ద క్రూరమైన రోమామేకులు ఆయన చేతుల్లో దిగ్గొట్టబడ్డాయి. మరియు అది ఎగిరి వెళ్లి దాని చిన్న ముక్కుతో ఆ మేకులను లాగివేయాలని ప్రయత్నించింది. అప్పుడు దాని యొక్క రొమ్మంతా ఎర్రగా రక్తంతో తడిసిపోయింది. అప్పటి నుండి అది ఎర్రగా ఉండి ఉన్నది. దాన్ని పరిరక్షిస్తూ నేను ఆయన కలుసుకుంటూ వచ్చినప్పుడు నా రొమ్ము కూడా ఆయన యొక్క రక్తంతో కవచంగా మారాలని నేను కోరతాను. నేను ఒక చిన్న రాబిన్ను ప్రేమిస్తాను.